అందరికీ నమస్కారం. కన్యా రాశి వారికి మార్చి 11వ తేదీన మంగళవారం రోజు వీరి యొక్క దినఫలితాల ప్రకారం వీరికి రాబోతున్నటువంటి శుభ అశుభ పరిణామాల గురించి, అలాగే వీరు ఎదుర్కొనేటటువంటి కొన్ని సంఘటనల గురించి, అలాగే వీరు ఏ శుభవార్త దేని ద్వారా వినబోతున్నారు అనేటటువంటి పూర్తి అంశాల గురించి అయితే ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా ఏం చెప్తున్నాం అనేది అర్థమవుతుంది. స్వతహాగా ఈ యొక్క కన్యారాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే వీరు ధైర్య సాహసాలతో చక్కగా ముందుకు అడుగులు వేస్తూ ఉంటారు. నాయకత్వ లక్షణాలు కూడా వీరు చాలా బాగా అధికంగా వీరిలో కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఇతరులకు లోబడి ఉండకుండా వీరు ఏది సాధించాలనుకుంటారో దానిని ఒంటరిగా సాధించడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఒకరికి ఎప్పుడూ కూడా కిందకు తల వంచే విధంగా ఎప్పుడూ కూడా వీరు ఉండరు. అయితే వీరికి ఏ రంగంలో అయినా కానీ నాయకుడిగా మాత్రమే ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ఇక ఈ కన్యారాశి వారు ఎప్పుడూ కూడా ఇతరులకు సహాయం చేసే గుణాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. దీనివల్ల మిమ్మల్ని ప్రేమించేవారు, ఆదరించేవారు, గౌరవించేవారు కూడా అధిక సంఖ్యలో ఉంటారనే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ కన్యారాశి వ్యక్తులు ఎవరైతే రాజకీయ రంగంలో ఆసక్తి కనపరుస్తూ ఉంటారో వారికి ఖచ్చితంగా రాజకీయ అధికారం చేకూరేటటువంటి అవకాశాలు కాస్త కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఆలస్యంగా జరిగినప్పటికీ కూడా వారి యొక్క జీవితంలో వారు రాజకీయ అధికారాన్ని పొందబోతున్నారనే చెప్పుకోవాలండి. అలాగే కొంచెం వీరికి ఇప్పటి వరకు కూడా ఒడిదుడుకులతో సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయనే చెప్పుకోవాలి. కన్యారాశి వారి గురించి తెలుసుకునే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటారు కదా. అయితే ఒకసారి అమ్మవారి ఆశీస్సులతో ఈ యొక్క గురువు గారు చాలా చక్కగా అయితే జ్యోతిష్యం చెప్తారండి. మనకి ఎలాంటి సమస్య ఉన్నా కానీ, ప్రేమ సమస్య కానీ, వివాహ సమస్య కానీ, కుటుంబ సమస్య కానీ, ఏ సమస్య అయినా కానీ శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని పూజల రూపంగా కానీ, పరిహార మార్గంగా కానీ మనకు ఫోన్ ద్వారానే 100% శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని తెలియజేస్తారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9030108299. ఇక ఇప్పుడు కన్యా రాశి వారి గురించి మరికొన్ని విషయాల గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారి యొక్క జీవితంలో చూసుకున్నట్లయితే ఒడిదుడుకులు, సమస్యలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. మీరు జీవితంలో సమస్యలకు పరిష్కారం కనుక్కునేలోపు మరొక సమస్య అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయండి. దీనికి కారణం నెగిటివ్ ఎనర్జీ. మీ జీవితంలో మీరు ఎదుగుతూ ఉంటే చూసి ఓర్వలేనటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు. కాబట్టి ఈ విధంగా నరదృష్టి అనేది మీ జీవితంలో ఎక్కువగా ఉంది. కాబట్టి మీ జీవితంలో ఈ యొక్క నరదృష్టి వలన మీరు ఎన్నో రకాల సమస్యలు అయితే మీకు సృష్టిస్తూ ఉన్నాయండి. కాబట్టి ముఖ్యంగా ప్రతిరోజు కూడా మీరు సూర్య భగవానుడిని ఆరాధించడం అలవాటుగా చేసుకోండి. ఖచ్చితంగా సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు మీకు మెండుగా ఉంటాయి. కాబట్టి మీ జీవితంలో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా మిమ్మల్ని ఏమీ చేయలేదు. కాబట్టి ఈ యొక్క కన్యా రాశి వారు ఈ విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకొని ముందుకు సాగాలి. అలాగే ఈ రాశి వారు ఎప్పుడూ కూడా గోమాతను ఆరాధించండి. ఎందుకంటే గోమాత అంటే గనక సకల దేవతా స్వరూపం. గోమాతను ఆరాధించడం వలన మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు అయితే మీరు తప్పకుండా పొందుతారు. ఎందుకంటే సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉంటాయి. కాబట్టి తప్పకుండా మీరు మరీ ముఖ్యంగా ఈ అంశంలోకి వస్తే గనక ఈ యొక్క కన్యా రాశి వారికి మార్చి 11వ తేదీ మంగళవారం రోజున మీరు తప్పకుండా మంచిగా 5 శుభవార్తలను అయితే వినేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే 5 పెద్ద శుభవార్తలను, అలాగే మీరు ఏ విధంగా ఏ రంగంలో వింటారో అనేటటువంటి అంశాల గురించి వచ్చినట్లయితే చాలా కాలంగా ఒక అవకాశం కోసం మీరు ఎదురు చూస్తుంటారు. అది ఉద్యోగ అవకాశం కావచ్చు, వ్యాపార అవకాశం కావచ్చు, కొన్ని ప్రత్యేకమైనటువంటి రంగాల్లో మీకు అవకాశాలు రావాల్సి వచ్చినవి కావచ్చు. సకల సాహిత్యం, ఇలా కొన్ని ప్రత్యేకమైనటువంటి రంగాల్లో మీకు అవకాశాలు దొరక్క మీరు ఎదురు చూస్తున్నట్లయితే కనుక ఎన్నోసార్లు ప్రయత్నాలు చేసి ఆ ప్రయత్నానికి ఫలితం దొరకనటువంటి నిరాశలో, నిస్పృహలో ఉన్నట్లయితే ఇక మీరు రేపటి రోజున దిగులు చెందవలసినటువంటి అవసరం లేదండి. తప్పకుండా మీరైతే మంచిగా 5 గుడ్ న్యూస్లు అయితే మీరు వినబోతున్నారు. అయితే మీ ముందుకు ఒక అవకాశం కూడా రాబోతుంది. అది ఉద్యోగ అవకాశం కావచ్చు, వ్యాపార అవకాశం కావచ్చు, కొన్ని ప్రత్యేకమైనటువంటి రంగాల్లో కావచ్చు. ఈ విధంగా ఒక అవకాశం అయితే మీ ముందుకు రాబోతుంది. ఆ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే మీ యొక్క జీవితంలో మీరు అత్యున్నతమైనటువంటి శిఖరాలను అయితే తప్పకుండా అధిరోహించగలుగుతారనే చెప్పుకోవాలి. అయితే దీనికి సంబంధించి మీరు తప్పకుండా మంచి శుభవార్తనైతే వినబోతున్నారనే చెప్పుకోవాలి. ఇక రెండవ శుభవార్త, మీరు చాలా కాలంగా ఏదైనా కానీ ఒక పనిని శ్రద్ధగా చేసి కూడా ఆ పనిలో విజయం సాధించక, అందులో ఎలాంటి లాభాలు పొందక, అసలు ఆ పని ముందుకు సాగక చాలా నిరాశలో ఉంటే కనుక మీ పనిలో మీరైతే ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగిపోయేటటువంటి అవకాశం ఉంటుందండి. ఇక ఆ పనిలో పెండింగ్ కూడా పెట్టడం అనేది అలవాటుగా ఇంకా అసలు చేసుకోకండి. ఎందుకంటే ఒకసారి మీరు పెండింగ్ పెట్టారనుకోండి, మరలా ఆ పని జరగడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి కాస్త ఏదైనా కానీ కష్టం అనిపించినా కానీ ఒక పనిని స్టార్ట్ చేసినప్పుడు జాగ్రత్తగా అయితే ఆ పని పట్ల
శ్రద్ధ కనిపించే విధంగా ఉండండి. ఇక మీకంటే తక్కువ స్థానంలో ఉన్నవారంటే మీకంటే తర్వాత వచ్చిన వారు కూడా మీకంటే పై స్థానంలోకి వెళ్తున్నారని మీరు నిరాశలో ఉన్నారు. అటువంటి వారి యొక్క జీవితంలో కూడా అద్భుతమైనటువంటి ఒక అదృష్టం రాబోతుందని చెప్పుకోవాలి. ఈ రేపటి రోజున మీకు ప్రమోషన్కి సంబంధించి గుడ్ న్యూస్ అనేది మీ పై అధికారుల నుంచి వినిపించే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ విధంగా కన్యా రాశి వారి యొక్క జీవితంలో అద్భుతమైనటువంటి శుభవార్తలు అయితే ఉద్యోగస్తులు పొందుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశి వారు వినబోయేటటువంటి మరొక అద్భుతమైనటువంటి శుభవార్త ఏమిటా అంటే, మీరు ఎప్పటి నుండో కానీ ఈ యొక్క రాశివారు ఎవరైతే వ్యాపారంలో మెరుగుదల చూడాలని చెప్పి అభివృద్ధి చూడాలని చెప్పి ఆరాటపడుతూ ఉంటారు కదా, అలాగే వినియోగదారులను ఆకట్టుకునేటటువంటి మార్పులు చేసి ఫలితం ఏ విధంగా ఉంటుందా అని నిరీక్షిస్తూ ఉంటారో, మీకు కూడా ఈ విషయంలో అద్భుతమైనటువంటి ఒక శుభవార్త అయితే మీరు వినేటటువంటి ఛాన్సెస్ రేపటి రోజున కనిపిస్తున్నాయి. మీకు వ్యాపారం ఏ విధంగా సాగిపోతుందంటే, మీరు కూడా ఇదివరకు ఎప్పుడూ కూడా చూడలేనంత వ్యాపార అభివృద్ధిని అయితే మీరు రేపటి రోజున చూస్తారండి. వచ్చినటువంటి కస్టమర్స్ ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క వ్యాపారం గురించి చాలా గొప్పగా అంటే చాలా ఎక్కువ గొప్పగా చెప్పుకుంటారు. అటువంటి గుడ్ న్యూస్ అయితే మీ యొక్క జీవితంలో తప్పకుండా రేపటి రోజున మీరు వినేటటువంటి శుభవార్త వినేటటువంటి సూచనలు అయితే చాలా బ్రహ్మాండంగా కనిపిస్తున్నాయి. మీ యొక్క వినియోగదారుల నుండి ఒక వ్యాపారం గురించి మీరు విన్నటువంటి ఈ మాట ఏదైతే ఉంటుందో అది మీకు మానసిక సంతృప్తిని కూడా కలిగిస్తుంది. ఇక అలాగే మీరు చాలా సంతోషించేటటువంటి అవకాశాలు కుటుంబంతో కలిసి ఆనందంగా ఉండేటటువంటి విధంగా కనిపిస్తున్నాయి. ఈ విధంగా వ్యాపారస్తులకు కూడా గుడ్ న్యూస్ అనేది దొరకబోతుంది. ఇక మరొక గుడ్ న్యూస్ ఏమిటంటే, ఎవరైతే చాలా కాలం పాటు ఏదైనా కానీ పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండి దానికి తగినటువంటి పరిష్కారమే దొరకట్లేదు, ఎన్నిసార్లు వైద్యులను సంప్రదించినా కానీ మాకు ఫలితం మాత్రం దక్కడం లేదంటే, మీరు మందులు వాడినా కూడా కొన్ని రోజులు మాత్రమే మీకైతే రిలీఫ్ అనేది ఉంటుంది, కానీ ఆ తర్వాత ఎటువంటి పరిస్థితి అనేది మీకు కనిపించడం లేదు. అటువంటి వారి జీవితంలో కూడా రేపటి రోజున మీకు ఒక మంచి సలహా అనేది దీనికి సంబంధించి దొరకబోతుందనే చెప్పుకోవాలి. ఒక మంచి వైద్యుడికి సంబంధించి కావచ్చు, లేదంటే ఏదైనా ఒక మంచి రెమెడీ గురించి కావచ్చు, ఎవరైనా మీకు చెప్పడం కావచ్చు, ఇలా జరుగుతుందనమాట. ఈ విధంగా మీరు వైద్యుడి దగ్గరకు వెళ్ళడం కానీ లేదంటే రెమెడీ పాటించినా కానీ తప్పకుండా మీరు పాటించడం అయితే చేస్తారండి. మీకు ఇటువంటి అనారోగ్య సమస్యల నుండి మీరు బయటపడేటటువంటి ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి దీనికి సంబంధించి ఇక ఈ గుడ్ న్యూస్లో అయితే మీరు రేపటి రోజున తప్పకుండా వినే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఈ యొక్క కన్యా రాశి వారి యొక్క జీవితంలో మీరు వినబోయేటటువంటి మరొక శుభవార్త ఏమిటంటే కనుక వివాహం. చాలా కాలంగా ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు వారి ప్రేమ గురించి పెద్దలకు చెప్పి వారి యొక్క ఏదైనా కానీ వారు ఏదైనా యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేటటువంటి వారి ఆమోదం తెలియజేయాలని వారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని చాలా కాలంగా ఎదురు చూస్తుంటారు కదా, కానీ వారి నుండి ఎటువంటి రెస్పాన్స్ దొరకట్లేదు, మేము చాలా బాధపడుతూ ఉన్నాం, దీనికి సంబంధించి నిరాశగా ఉందని చెప్పి ఎవరైతే బాధపడుతున్నారో వారికి కూడా రేపటి రోజున మీకు తప్పకుండా మీ యొక్క ప్రేమ విషయంలో మీకు ఎదుటివారు ఆమోదం అయితే తెలియజేయబోతున్నారు. మీ కుటుంబ సభ్యులు మీ ప్రేమను అంగీకరించి దానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారు, మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు. ఇక గుడ్ న్యూస్ అనేది మీకు మీ ప్రేమ భాగస్వామికి చాలా ఆనందాన్ని కలిగించేలా ఉంటుంది. అయితే బంధాలు చూసే వారికి కూడా ఒక చక్కని బంధమే ముందుకొచ్చేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. ఈ విధంగా వివాహానికి సంబంధించి కూడా మంచి గుడ్ న్యూస్ అయితే రేపటి రోజున మీరు వినేటటువంటి అవకాశాలు ఈ యొక్క కన్యారాశి జాతకులకు కావచ్చు, అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, వారి జీవితంలో చూసేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ విధంగా కన్యారాశి వారి యొక్క జీవితంలో అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే రేపటి రోజున మీరు చూడబోతున్నారని చెప్పుకోవాలి. మీ జీవితంలో ముందు ఎన్నడూ కూడా చూడనటువంటి ఆర్థిక పురోగతి కూడా మీరు చూసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా కన్యారాశి వారి యొక్క జీవితంలో కన్యారాశి వారి జీవితంలో 5 శుభవార్తలను వినేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు మరిన్ని శుభవార్తలను పొందాలంటే ముఖ్యంగా దాన ధర్మాలు చేయండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయడం వలన అపారమైనటువంటి పుణ్యఫలాన్ని మీకు ఖచ్చితంగా పొందుతారు. హనుమాన్ చాలీసా పఠించండి. శుభప్రదమైనటువంటి ఈ యొక్క మంగళవారం నాడే హనుమంతుడికి పొడవాటి వస్త్రాలను సమర్పించి ప్రతిరోజు కూడా సూర్య భగవాను ఆరాధించండి. చక్కగా రేపటి రోజున మీకు మంగళవారం కలిసి వచ్చింది కాబట్టి ఈ మంగళవారం రోజున మీరు తప్పకుండా హనుమాన్ చాలీసా పఠించుకోవడం వల్ల ఎన్నో శుభ ఫలితాలు అయితే పొందవచ్చండి. అలాగే ఆదివారం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం కూడా మీకు మేలు చేస్తుంది. అనాథాశ్రమంలో ఉన్నటువంటి పేదలకు ఖచ్చితంగా ఒక పూటైనా భోజనం పెట్టడానికి ప్రయత్నించండి. అది కూడా మీకు అపారమైనటువంటి పుణ్యఫలాన్ని ఇస్తుంది. అలాగే శివారాధన ఇంకా మరెన్నో అద్భుతమైనటువంటి ఫలితాలను మీకు కలగజేసేలా ఉపయోగపడుతుంది. ఇక కన్యా రాశి వారు ఈ యొక్క మార్చి 11వ తేదీన మంగళవారం నాడు మీకు ఎటువంటి శుభ అశుభ పరిణామాలు జరుగుతాయనే విషయాల గురించి తెలుసుకున్నారు కదండి. రేపటి రోజున మీకు అంతా అనుకూలంగానే ఉంటుంది. చాలా అంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి మీరు ప్రశాంతంగా సాఫీగా చక్కగా కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంతమైనటువంటి మనసుతో హాయిగా గడుపుతారని చెప్పుకోవచ్చు.
మరి తెలుసుకున్నారు కదండి, కన్యా రాశి వారికి రేపటి రోజున మీకు రాబోతున్నటువంటి ఫలితాల గురించి తెలుసుకున్నారు కదా. కాబట్టి మరొక చక్కని వీడియోతో మరలా కలుసుకుందాం రేపటి రోజున. మరి ఎవరైతే కన్యా రాశి వారు మొట్టమొదటిసారి మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.